వరకు బైసన్ పోలో గ్రౌండ్ ఎండ్ అయింది అనుకున్నాం. జనంలో ఒపీనియన్ కూడా 98% సర్వే చేస్తే 98% పబ్లిక్ ఒపీనియన్ వచ్చినాక అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ అన్న తర్వాత మానుకున్నాడు అనుకున్నా. కానీ మళ్ళా ఢిల్లీ పోయి మళ్లీ నాకు ఇవ్వాలి బైసన్ పోలో గ్రౌండ్ అమరావతి లాగా నేను బిల్డింగ్ కట్టిస్తా అంటే ఉన్న సెక్రటరీగా ఒక దినం పోడు, ఒక్క రోజు కూడా రాడు. స్పోర్ట్స్ మెన్ జీవితాలు ఎందుకు చెడగొడతాడనే ఉద్దేశంతో ఏ రాజీవ్ గాంధీ అయితే ఏషియన్ గేమ్స్ చేయించాడో ఆయన కొడుకు పుట్టినరోజు సందర్భంలో స్పోర్ట్స్ పర్సన్ కు న్యాయం చేయాలి, ఇక్కడనే ఉండాలి. వారు ఇక్కడ సెక్రటరియట్ కడితే వాళ్ళ భవిష్యత్తు చెడిపోతుందని ఒక లెటర్ ఇచ్చాను. మేము 10 గంటల నుంచి 5 గంటల వరకు పీస్ఫుల్ ధర్నా చేస్తాం, 5 గంటలకు లేచిపోతాము. కానీ 8 గంటలకే వచ్చి ఉన్న టెంట్ కూడా వీక్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు. ఇది దుర్మార్గం. కేవలం కేసీఆర్ తన మొండి పట్టుతోటి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మా మీద కక్ష సాధింపు చేస్తుండే. ఎన్ని కక్షలు సాధించినా తప్పనిసరిగా ప్రజల పక్షాన స్పోర్ట్స్ మెన్ పక్కన ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సెక్రటరీ కట్టే అవసరం లేదు. సెక్రటరీ విశాలంగా ఉన్నది. చంద్రబాబు ఆల్రెడీ అమరావతికి వెళ్లిపోయాడు. ఈయన ఎందుకో ఏమో ఏమన్నంటే వాస్తు, ఆ వాస్తు చెప్పిందంట ఒక్కరోజు కూడా రాడు ఇప్పటిదాకా సెక్రటరీ. కొత్త సెక్రటరీ ఏమవసరం, ఒక రోజు అంటూ రానువానికి ప్రగతి భవన్ నుంచే నడిపిస్తున్నాం. నడిపించుకో, పిల్లల జీవితాలు చెడగొట్టకు. నరేంద్ర మోడీ అంటే 500 నోట్లు 1000 నోట్లు ప్రింట్ చేయగలుగుతాడు, కానీ భూమి ఎవడు ప్రింట్ చేయలేడు. వీళ్ళ భవిష్యత్తు చెడగొట్టొద్దు. పిల్లలు ఏడుస్తున్నారు. మేము ఈడ స్పోర్ట్స్ కాల్ లేకపోతే మేము ఎక్కడ పోయి ఆడాలని రోజు లేకుంటే 1000-1200 మంది వాకర్స్ గానీ స్పోర్ట్స్ మెన్ చేస్తారు. ఇలాంటి అన్యాయం చేయొద్దనే సంస్థ జబర్దస్తి నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. ఏదైనా నేను భయపడను. నా అంతిమ కోరిక ఒకటే, అక్కడ పిల్లలు ఆడాలి, భవిష్యత్తు చేసుకోవాలి, ఈ భారతదేశానికి గోల్డ్ మెడల్ తేవాలనే ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన సెక్రటరీ ప్రయత్నం చేస్తే నేను ప్రాణమన్నా ఇస్తాను, కానీ సెక్రటరీ కట్టనీయమనేది నా ఉద్దేశం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.